అమెరికన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద నిరసనల బాట పట్టారు. ఇటీవల ట్రంప్ ప్రకటించిన ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్స్ అంశం అమెరికా మార్కెట్లను పాతాళానికి నెట్టిన సమయంలో ఇదే అదునుగా నిరసనకారులు రోడ్డెక్కారు. ట్రంప్ అతని సలహాదారులు ఎలన్ మస్క్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు. అమెరికాను నాశనం చేయడం ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధిపతి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ నిరసనకారులు ఏకమయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సత్వర ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. డోజ్ సూచనల మేరకు మొదటి కొన్ని వారాల వ్యవధిలోనే పెద్దగా పనిలేని ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు పెద్ద ఎత్తున చేపట్టారు. వ్యవస్థలో ఉన్న వ్యర్థాలను తగ్గించడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇది బాధితులకు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో అటు విద్యాశాఖను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా జరుగుతోందంటూ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. టూల్ కిట్ల ప్లాన్ ప్రకారం వివిధ గ్రాస్ రూట్ల అడ్వకసీ గ్రూపులు, ఇతర వ్యతిరేక సంస్థలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. రైట్, ఏదైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన దగ్గర నుంచి పక్క దేశాలకే కాదు అమెరికన్లకు కూడా నచ్చనటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్టోర్స్ అన్నీ కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే టారిఫ్లు కావచ్చు ఇవన్నీ కూడా భరించలేక ఎలక్ట్రానిక్ వస్తువుల మీద అయితే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఆ వస్తువుల ధరలకు సంబంధించి కూడా ప్రధానంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమెరికన్లకు నచ్చడం లేదు. దాని కారణంగానే వేలాది మంది రోడ్లకి నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా విషయంలో నిజానికి చేస్తున్నటువంటి ఏదైతే అమెరికా దేశ ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటికి గల వాణిజ్య లోటును తగ్గించడానికి ట్రంప్ ఇటు భారతదేశం పైన, అటు చైనా పైన, జపాన్ అట్లాగే యూరోప్ పైన కూడా కొన్ని సుంకాలను విధించడం జరిగింది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద ఆర్థిక తప్పు చేశారంటూ కూడా ఇప్పటికే నిపుణులందరూ కూడా ఇప్పటికే వాపోతున్నటువంటి సందర్భాన్ని చూడాలి. సో ఆ నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కి తీసుకుంటారా, అట్లాగే ముందుకెళ్తారా అన్నది కూడా ఒక అంశం. అయితే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం సృష్టించినటువంటి ట్రంప్ యొక్క ఈ సుంకం అసలు ఏంటి అంటే ఈ ఒక రకమైనటువంటి సరిహద్దు పన్ను, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏ దేశమైనా కానీ విదేశాల నుండి వచ్చేటువంటి వస్తువుల పైన ఒక ట్యాక్స్ విధిస్తుంది. సో ప్రభుత్వం దాన్ని దిగుమతి చేసుకున్నటువంటి కంపెనీల నుండి సేకరిస్తుంది అనమాట. సో దాన్ని పెంచడం లేదంటే తగ్గించడం ద్వారా ఆయా దేశాలు ఏవైతున్నాయో వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాణిజ్యాన్ని నియంత్రించుకుంటా ఉంటాయి. సో అమెరికా ఇతర దేశాలకు అమ్మేదానికంటే కూడా వాటి నుండి ఎక్కువ వస్తువులు ఏదైతుందో వాటిని కొనుగోలు చేస్తుంది మిగతా దేశాల నుంచి. సో దీని కారణంగా వాటి వాణిజ్య లోటు కూడా పెరిగింది. ఏదైనా దేశం అమెరికన్ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తే కనుక ఆ దేశం నుండి వచ్చేటువంటి వస్తువులపైన అమెరికా కూడా సుంకాలను పెంచిందంటూ కూడా ట్రంప్ ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు. అయితే దాన్ని పరస్పర సుంకం అంటే ఇచ్చి పూసుకునే ఈక్వాలిటీ లాగా ట్రంప్ దాన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి. లైక్ సింపుల్ గా చెప్పాలంటే ఆశ టిక్ ఫర్ టాట్ అనమాట. సో దీని ద్వారా ట్రంప్ ఏమనుకుంటున్నాడు, కొంత వాణిజ్య లోటు నియంత్రించాలనుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈవెన్ ఏప్రిల్ 2 రోజు కూడా ఇండియాతో సహా దాదాపు 100 దేశాల పైన టిక్ ఫర్ టాట్ సుంకాలని ప్రకటిస్తూ ట్రంప్ మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు ఒక విముక్తి దినోత్సవం అంటూ కూడా అమెరికా చాలా కాలంగా దీనికోసం ఎదురు చూస్తోందంటూ కూడా ట్రంప్ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఒకసారి మన వైపు చూసుకుంటే కనుక భారతదేశం పైన అమెరికా ఇప్పటికి 52 వరకు సుంకాలు విధిస్తోంది. కాబట్టి అమెరికా భారతదేశం పైన 26% సుంకాలు విధిస్తోంది. సో ఇతర దేశాలు మా నుండి వసూలు చేస్తున్న సుంకంలో దాదాపు సగం మేము వసూలు చేస్తాం. దానివల్ల పరస్పరంగా సుంకాల పైన తగ్గింపులు కూడా జరుగుతాయంటూ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి మాట. సో ఏ దేశంపై ఎంత సుంకం విధించాలో కూడా ట్రంప్ నిర్ణయించుకోవడం ఇప్పటికే జరిగింది.
సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే అంటే ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ట్రంప్ యొక్క పరస్పర సుంకంలో కొంత లోపం కనిపిస్తోంది. ఇది సుంకానికి సుంకం కాదు, కానీ వాణిజ్య లోటు దీని వెనకాల ఖచ్చితంగా కనిపిస్తుంది. వాణిజ్య లోటు దీని వెనకాల వర్తిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. మోరోవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ విషయంలో ఎలన్ మస్క్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎలన్ మస్క్ ఈ సుంకాల పైన అంటే యూరప్ కు అట్ ది సేమ్ టైం అమెరికాకు మధ్యలో ఇది ఏదైతే ఈ సుంకాలు ఉన్నాయో సో వీటికి సంబంధించి ఎలన్ మస్క్ చాలా కీలకమైనట్టు కామెంట్ చేయడం జరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపైన ఇప్పుడు ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ ఏదైతే సింపుల్ గా చెప్పాలంటే ప్రతీకార సుంకాలనే చెప్పాలి. సో వీటికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే డోస్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భవిష్యత్తులో యుఎస్ యూరప్ దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలంటూ తాను కోరుకుంటున్నట్లు ఎలన్ మస్క్ చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటలీ లీగ్ నాయకుడు ఏదైతే మాథియో సాల్విని ఇంటర్వ్యూలో మాస్క్ ఇట్లాంటి కీలకమైనటువంటి కామెంట్స్ ఇస్తారు. సో అమెరికా యూరప్ దేశాల మధ్య భవిష్యత్తులో చాలా సన్నిహితమైన బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుంది. బట్ ఇప్పుడు ఈ ప్రతీకార సుంకం మాత్రం విధించబోవు అంటూ కూడా ఎలన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు అమెరికాలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఆశ.